అదే కదా, అవును. అంటే ఇదేంటంటే జస్ట్ మీడియా హైప్ కథలే నడుస్తుంటాయి. బడ్జెట్ అనేటటువంటిది రెండు పద్ధతుల్లో ఉంటుంది. ఒకటి ఖర్చు ఎంత, ఆదాయం ఎంత. అవును. అందులో చూస్తే ఆదాయం ఘనంగానే ఉంది, ఖర్చు ఘనంగానే ఉంది. అప్పుడే అంతే కదా, ఖర్చు వాళ్ళు చూపెట్టిన ఖర్చు ఘనంగానే ఉంది. ఈ లెక్కను చూసుకున్నప్పుడు అసలు ఇన్ని రోజులు సాగదీయాల్సిన అంశమేమీ లేదు ఇందులో. పోనీ ఏమైనా అదనంగా ఆదాయాలు ఏమైనా కొత్తగా సమకూర్చుకున్నది ఏమైనా ఉందా అంటే కొత్తగా అప్పులు చూపెట్టారు. అదే అది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అనేది, అది ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నదే కదా. సంపద సృష్టి అంటే నీకు ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీ పెట్టి వాడు బాగా డెవలప్ అయిపోయి ఆ తర్వాత అటు నిధులు చేతికి వచ్చేటప్పటికి ఎప్పుడవుతుంది? ఈ 5 ఏళ్లలో అయిపోద్దా సంపద సృష్టి? వర్కౌట్ కాదు కదా. కానీ అందరూ ఎదురు చూస్తున్నది ఏంటంటే ఉచిత బస్సు గురించి ఒకటి. ఇందాక మీరు ఏంటంటే మహిళా శక్తి, ఎందుకంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ 1500 అన్నారు కదా. దాని గురించి ఎక్కడా ప్రస్తావన రాకపోవడం. మొన్న ఏదో లెక్క చెప్పారు ఎవరో కానీ, ఈయన అనుకుంటా 1400 బస్సులు ఎన్నో కొత్తవి కొనాల్సి వస్తుందని. అంటే ఆ కొత్త వాటికి కూడా ఎక్కడ బడ్జెట్లో కేటాయింపు ఏం జరపలేదు. ఆయన బీసీ జనార్దన్ రెడ్డి ఎవరో చెప్పారు, బీసీ జనార్దన్ లేకపోతే మంత్రి రామ్ పుల్లారెడ్డి, రవాణా శాఖ మంత్రి చెప్పినట్టు. బేసిక్గా నువ్వు ఒక హామీ ఇచ్చే ముందు క్లారిటీతో ఉండాలి. తెలంగాణ ఏ బస్సులు కొందని పెట్టింది పథకం? నువ్వు లేదా ఆ రోజునే మేము అధికారంలోకి వచ్చి కొన్ని బస్సులు కొని ఆ తర్వాత ఉచితంగా ఇస్తామన్నారా? లేదు కదా, పల్లె వెలుగులకి ఇస్తామన్నారు. అది క్లియర్గా చెప్పారు బాబు గారు. మరి పల్లె వెలుగుకి ఇచ్చేయండి, వాళ్ళ ఎవడొద్దన్నాడు? పల్లె వెలుగు ఇప్పుడు ఏమైంది?